ఆహ్లాదాన్ని కలిగించే పచ్చదనం, సాంత్వన చేకూర్చే సంగీతం, వైఫై సౌకర్యం, ధ్యానం, పుస్తక కేంద్రం, పలహారశాల ఇవన్నీ వింటుంటే ఇదేదో హైటెక్ పార్కు విశేషాలు అనుకుంటున్నారా? కానీ కాదు. హైటెక్ నగరంగా పేరొందిన హైదరాబాద్ లో నగరవాసులకు అందుబాటులోకి రానున్న శ్మశాన వాటిక ప్రత్యేకతలివి. ఈ వల్లకాడు పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. దేశంలోని అత్యంత అత్యాధునిక సౌకర్యాలున్న శ్మశాన వాటిక భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రానుంది. ఉద్యానవనాన్ని తలపించే పచ్చదనం, బాధను మరిపించేందుకు ఆయా మతాలకు చెందిన సంగీతం, విద్యుత్ దహన వాటిక, పిండ ప్రదానం చేసుకునేందుకు వసతి, ధ్యానం, బుక్ స్టోర్, క్యాంటీన్ ఇంకా ఎన్నో సౌకర్యాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి రాయదుర్గం వెళ్లే దారిలో ఏర్పాటైన ఈ వల్లకాడును ఫినిక్స్ ఫౌండేషన్ 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. ఫినిక్స్ సంస్థకు చెందిన చుక్కపల్లి సురేష్ తన తండ్రి శంకరరావు జ్ఞాపకార్థం హైటెక్ శ్మశాన వాటికను నిర్మించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా గతంలో పనిచేసిన సమీర్ శర్మ శ్మశాన వాటిక అభివృద్ధి చేసే అవకాశాన్ని ఫినిక్స్ సంస్థకు అప్పగించారు. ప్రస్తుత కమిషనర్ సోమేష్ కుమార్ సహకారంతో ఇటీవలే హైటెక్ శ్మశానం పూర్తయింది. 3.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటికకు అనేక సరికొత్త హంగులు కల్పించారు. కంట్రీలోనే అత్యంత మోడర్న్ క్రిమిటోరియం కింద తయారు చేశాము. ఇందుట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. మీకు ఎలక్ట్రిక్ క్రిమేషన్ ఉంది, తర్వాత 3 వుడ్ క్రిమేషన్స్ ఉన్నాయి, తర్వాత కోల్డ్ రూమ్ ఉంది బాడీస్ ఇక్కడ పెట్టడానికి, పిండ ప్రదానం చేసేటప్పుడు పూజలు చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత కంప్లీట్ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చాం దీన్ని, సోలార్ పవర్ తోటి. హైటెక్ శ్మశాన వాటికను ఇటీవలే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ సందర్శించారు. కొత్త సౌకర్యాల కోసం అదనపు ఛార్జీల వసూలు ఉండదని తెలిపారు. లోపల వస్తే కూడా ఒక బరియల్ గ్రౌండ్ కాదు, ఒక మంచి పార్క్ లో వచ్చాను ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక సిటీకి ఒక మోడల్ లాగా ఉంది. ఇంకా ఇట్లాంటి ఒక కనీసం 36 చేయడానికి ఆల్రెడీ శాంక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వైఫై కూడా పెట్టారు. ఎందుకంటే సపోజ్ ఒక రిలేటివ్ వేరే కంట్రీలో బయట ఎక్కడ ఉన్నారు, ఒక కారణం వల్ల రాలేకపోతే దానికి వాళ్ళ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు లాగిన్ చేసి డైరెక్ట్ గా అక్కడ చూడొచ్చు. హైటెక్ శ్మశానం నిర్వహణ కోసం మహాప్రస్థానం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోపు ప్రారంభించడానికి ఫినిక్స్ సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.